నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. పెళ్లిళ్ల ట్రెండ్ పై ఒక సంస్థ చేపట్టిన సర్వే షాకింగ్ అంశాలను వెల్లడించింది. పెళ్లిపై దేశంలోని యూత్ ఆలోచనల్లో మార్పును కొట్టొచ్చినట్లుగా, తేడా వచ్చిన వైనాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపింది. ఒకప్పుడు 25 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం చాలా కీలకమన్న మైండ్ సెట్ లో పూర్తిగా మార్పు రావడమే కాదు, ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లికి తొందరపడని తీరు కనిపిస్తున్న విషయాన్ని బెటర్ హాఫ్ ఏఐ సర్వే వెల్లడించింది. ఈ మార్పుకు 3 ప్రధాన కారణాలు ఉన్నట్లుగా పేర్కొంటూ, ఉద్యోగ స్థిరత్వం, ఆర్థికంగా సెటిల్ కావడం, వ్యక్తిగత అభిరుచులే పెళ్లికి కీలకంగా మారాయి అని సర్వే పేర్కొంది. దేశంలోని 21 నుంచి 35 ఏళ్ల మధ్యనున్న యువతపై చేసిన సర్వేలో సుమారు 68% మంది యూత్ జాబ్ లేకుండా పెళ్లి చేసుకోకూడదు అని ఫిక్స్ అయినట్లుగా తేల్చారు. ఏ కారణంతోనే పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు అని స్పష్టం చేశారు. ఇదంతా ఒకెత్తైతే చాలా ప్రాంతాలలో యువకులకు జోడీగా అమ్మాయిలు దొరకట్లేదు అని తేల్చారు. చదువుకున్న అమ్మాయిలో 65% మంది తమకు సమానంగా ఉన్న అబ్బాయిలను మాత్రమే పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తున్నారు అని, చదువు, ఉద్యోగాలలో కాస్త వెనుకపడ్డ యువకుల్ని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడడం లేదు అని చెబుతున్నారు. అంతేకాదు, కొన్ని కులాలు, కుల వృత్తులపై ఆధారపడిన వారికి పెళ్లిళ్లు కావట్లేదు అని, అమ్మాయిలు దొరకట్లేదు అని చెబుతున్నారు. ఐటీ రంగంలో ఉన్న అమ్మాయిలు తమ రంగానికి చెందిన అబ్బాయిలనే ఎంచుకుంటున్నారు అని, తమ జాబ్ పొజిషన్కు తగ్గట్లు ఉన్న అబ్బాయిలను మాత్రమే ఎంచుకుంటున్న వైనం వెలుగు చూసింది. గతంలో మాదిరి సంబంధాలు వెంటనే కుదరడం లేదు అని, తమ అభిరుచులకు తగ్గ వరుడిని ఎంపిక చేసుకోవడానికే అమ్మాయిలు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. దీంతో పెళ్లి సంబంధాలు కుదరడం ఆలస్యమవుతున్నట్లు పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయిన అబ్బాయిలు తమ పెళ్లి ఖర్చును తామే పెట్టుకోవాలి అని డిసైడ్ అవుతున్నారట. సర్వేలో పాల్గొన్న 70% మంది అబ్బాయిలు ఇదే విషయాన్ని తమకు చెప్పినట్లుగా వెల్లడైంది. లైఫ్లో సెటిల్ కావడం మీదనే ఫోకస్ చేస్తున్న అబ్బాయిలు అన్ని విధాలుగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలి అన్న భావన ఎక్కువ అవుతోంది అని తేలింది. గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండడంతో అక్కడి యువకులు మాత్రం పెళ్లిళ్లకు త్వరగా ఒప్పుకుంటున్నారు. అయితే వారికి తగ్గ జోడీ దొరకడం కష్టంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.